39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఏమైంది? ఎందుకు పలు పార్టీల నేతలు, అభిమానులు వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు? ఎందుకు నాయకుల కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి, పోసాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి రాజకీయ సినీ రంగానికి చెందినవారు అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకున్నారు. ఫలితంగా కొందరు శిక్షను కూడా అనుభవిస్తున్నారు. తాజాగా ఐటీడీపీ విభాగానికి చెందిన కార్యకర్త చేబ్రోలు కిరణ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ ఎపిసోడ్ ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. గుంటూరు జిల్లా వాస్తవ్యుడైన చేబ్రోలు కిరణ్ కుమార్ ఐటీడీపీ కార్యకర్తగా చెప్పుకుంటూ చాలా రోజులుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. 2 రోజుల క్రితం కూడా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హద్దులు దాటి నోరు జారాడు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య, పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కిరణ్ వీడియో వైరల్ కావడంతో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీడీపీలోని నేతలు, కార్యకర్తలు కిరణ్ పై మండిపడుతున్నారు. ఇక ఇదిలా ఉండగా తనను క్షమించాలని కిరణ్ ఓ వీడియో విడుదల చేశాడు. నేను చాలా తప్పుగా మాట్లాడాను. అమ్మా భారతి గారు, మీ కాళ్లు పట్టుకొని క్షమించాలని నేను కోరాలి. క్షణికావేశంలో ఈ మాటలు అనాల్సి వచ్చింది. అమ్మా భారతి, నన్ను క్షమించండి. మళ్లీ ఇలాంటి వీడియోలు నేను చేయను అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం కిరణ్ ని అదుపులోకి తీసుకుని విచారించాలని ఆదేశాలు జారీ చేయడంతో గుంటూరు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ చంద్రబాబు నాటిన విత్తనమని, దానికి లోకేష్ నీళ్లు పోసి పెంచారని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ అంశం రాజకీయ కాకరేపుతోంది. ఒక ప్లాన్ ప్రకారం తన ఇమేజ్ ని కాపాడుకోవటానికి కిరణ్ చేబ్రోల్ ని బలి చేస్తున్నారని అంబటి మండిపడ్డాడు. 2 ఏళ్ల నుండి అతను వైఎస్ఆర్సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా టీడీపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ హయాంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీనిపై గతంలో 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరిగింది. అయితే తాజాగా ఐటీడీపీ విభాగం కార్యకర్తగా చెప్పబడుతున్న చేబ్రోలు కిరణ్ కావాలనే ఒక ప్రణాళిక ప్రకారం అన్నాడా, లేదా అతనితో కావాలనే ఆ వ్యాఖ్యలు చేయించారా అన్న చర్చ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. ఇదిలా ఉండగా రాజకీయ నేతల కుటుంబ సభ్యులపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయటం క్షమించరాని నేరమని, కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా ఇలా వ్యవహరిస్తున్నారని విశ్లేషణలు వినపడుతున్నాయి. ఇలాంటి వాటిని మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక మైక్ దొరికితే రెచ్చిపోతున్నారని, అసలేం మాట్లాడుతున్నారో సోయి లేకుండా మహిళలపై, చిన్నారులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, అలాంటి వారు టీడీపీ వారైనా వేరెవరైనా వదిలిపెట్టేది లేదని సంకేతాలిచ్చింది చంద్రబాబు సర్కార్. గతంలో కూడా చేబ్రోలు కిరణ్ వైసీపీ మాజీ మంత్రి విడతల రజనీపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలున్నాయి.